గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం బ్రిక్ యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ ఎంత, టెన్జైల్ స్ట్రెంత్ ఎంత, బ్రిక్ క్యాపబిలిటీ ఎంత, బ్రిక్ వెయిట్ ఎంత, బ్రిక్ సైజ్ గురించి మనం తెలుసుకున్నాం అంతవరకు. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే బ్రిక్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అంటే ఏంటి, వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజ్ తెలుసుకుందాం. లో మెయింటెనెన్స్ కాస్ట్ అనమాట ఫస్ట్ థింగ్ వచ్చేసరికి. సెకండ్ వన్ ఫైర్ రెసిస్టెన్స్. ఫైర్ రెసిస్టెన్స్ వచ్చి ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ ఏమైనా మన బిల్డింగ్స్లో ఇన్ కేస్ ఆఫ్ జరిగితే అది ఫైర్ని వచ్చి మంటల నుంచి వచ్చినటువంటి ప్రెజర్ని తట్టుకోగలదు అనమాట. ఫైర్ని రెసిస్ట్ హీట్ని కూడా అది భరించగలదు అనమాట. సౌండ్ ఇన్సులేషన్ అని కూడా, సౌండ్ ఇన్సులేషన్ అంటే బ్లాస్ట్ నుంచి వచ్చినటువంటి సౌండ్ కూడా రెడ్యూస్ చేసుకోగలదు. ఎందుకంటే బ్రిక్లో తయారయ్యే మెటీరియల్, బ్రిక్కి కావాల్సినటువంటి మెటీరియల్ మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిని వచ్చినటువంటి సౌండ్ని బేర్ చేసుకోగల క్యాపబిలిటీ ఉంటుంది అనమాట బ్రిక్లో. నెక్స్ట్ లెస్ ఎక్స్పెన్సివ్ ఛార్జెస్. లెస్ ఎక్స్పెన్సివ్ ఛార్జెస్ అంటే ఇందులో బ్రిక్కి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఉండవు కాబట్టి సో ఎక్స్పెన్సివ్ ఛార్జెస్ కూడా తక్కువగా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఈజీ టు క్యారింగ్, ఒక ప్లేస్ నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. దీనివల్ల అడ్వాన్స్ ఇది. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ బ్రిక్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ అడ్వాంటేజ్ తెలుసుకున్నప్పుడు డిసడ్వాంటేజ్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ క్లే బ్రిక్ మ్యాషనరీ వాల్ మెటీరియల్ ఈజ్ రిలేటివ్లీ లార్జ్, సో ది స్ట్రక్చర్ హ్యాస్ టు విత్ స్టాండ్ మోర్ వెయిట్. అంటే ఇది ఇటుకలతో కట్టినటువంటి గోడ అనేది చాలా బరువు కలిగి ఉంటుంది అనమాట. ఓకే, అది కూడా వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ కింద వస్తుంది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఎక్కువ అనమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కూడా జరుగుద్ది. అంటే మట్టిని తవ్వకాలు చేస్తాం కాబట్టి భూ సంరక్షణ దీని తరపు నుంచి కూడా మనం డ్యామేజ్ అవుద్ది అనమాట. నెక్స్ట్ సచ్ యాజ్ డ్యామేజ్ యాజ్ సాయిల్ అండ్ వెజిటేషన్. అయితే ఆ డ్యామేజెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి మరియు వెజిటేషన్ కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రిజల్ట్ ఆఫ్ సాయిల్ ఎరోషన్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ బ్రిక్ మ్యాషనరీ? Masonry is the craft of a building a structure with brick or a stone or similar material. మ్యాషనరీ అనేది బిల్డింగ్స్లో వన్ ఆఫ్ ది స్ట్రక్చర్ అనమాట. ఆ స్ట్రక్చర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోడ కట్టాలన్నా అది రాళ్ళతో కట్టచ్చు, ఇటుకతో కట్టచ్చు, లేకపోతే వేరు మెటీరియల్తో కట్టచ్చు. ఏదైనా సరే బిల్డింగ్స్లో వన్ ఆఫ్ ది స్ట్రక్చర్ అనమాట మ్యాషనరీ అనేది. అయితే ఇప్పుడు ఇంక్లూడింగ్ మోటార్ ప్లాస్టరింగ్ విచ్ ఆర్ ఆఫ్టన్ లైడ్ ఇన్ బౌండ్ అండ్ పేస్ట్ టుగెదర్ బై మోటార్. అయితే ఈ బ్రిక్ మ్యాషనరీ అంటే ఇది రాళ్ళతో కట్టచ్చు, ఇటుకతో కట్టచ్చు, లేకపోతే సిమిలర్ మెటీరియల్తో కట్టచ్చు. దేంతో అయినా సరే ఒక మ్యాషనరీ ఒక స్ట్రక్చర్ ఏర్పరచడానికి కావాల్సిన మెటీరియల్ తీసుకొచ్చి ఒక ప్లేస్ చేసి దాన్ని మనం యూటిలైజ్ చేసుకుని స్ట్రక్చర్గా తయారు చేస్తాం చూడండి, దాన్ని మ్యాషనరీ అంటారు. సెకండ్ వన్ వచ్చేసరికి ఇంక్లూడింగ్ మోటార్ ప్లాస్టరింగ్. అంటే మీరు చూసుకోవచ్చు మోటార్ ప్లాస్టరింగ్ అంటే ఏంటి సార్ అంటారు. మోటార్ ప్లాస్టరింగ్ అంటే ఇక చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ఇక్కడ మనం 2 టైప్స్ క్లాసిఫై చేసాం. ఇది గుడ్ బ్రిక్ అంటే ఫుల్ ఆఫ్ రెడ్డిష్ కలర్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి బ్రిక్ అనేది కాపర్ కలర్లో ఉంటుంది. అంటే కాపర్ కలర్లో కూడా వస్తుంది, రెడ్డిష్ కూడా వస్తుంది. ఇంకా చెప్పాలంటే బ్రిక్ పర్ఫెక్ట్ రెగ్యులర్ షేప్ అండ్ కార్నర్స్ అనుకున్నాం మనం ఆల్రెడీ. రెగ్యులర్ షేప్ అండ్ కార్నర్స్ అంటే బ్రిక్లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ అనమాట. నెక్స్ట్ 3rd క్లాస్ బ్రిక్, 4th క్లాస్ బ్రిక్ అంటే మనం ఆల్రెడీ ఓవర్ బార్ంట్ అవ్వచ్చు, లేకపోతే ఎడ్జెస్ సరిగా లేకపోవచ్చు. ఇక్కడ మనం మోటార్ గురించి మాట్లాడుకున్నాం. మోటార్ అంటే కొంచెం ఒక బ్రిక్కి మధ్యలో మోటార్ ప్లేస్ చేస్తాం. మోటార్ అంటే సున్నం ప్లేస్ చేస్తాం. ఆ సున్నం 1:5 రేషియోలో కలుపుకుంటాం. ఓకే, 1:5 రేషియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ ఉందంటే 1% ఆఫ్ వాటరు, 5% ఆఫ్ సిమెంట్ అనమాట. ఇక్కడ 1:5 రేషియోలో. ఇది గుడ్ బ్రిక్ యొక్క ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని గుడ్ బ్రిక్ అంటారు. పైన వచ్చి 3rd క్లాస్ బ్రిక్, 2nd క్లాస్ బ్రిక్, 4th క్లాస్ బ్రిక్ కింద వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్ నాట్ రెగ్యులర్ షేప్ అండ్ సైజ్ ఉండదన్నమాట. ఇది మోటార్ అంటారు. ఈ బ్లూ ఏదైతే హైలైట్ చేసానో ఇదంతా మోటార్. అంటే ఒక ఇటుక మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని మోటార్తో ఫిలప్ చేస్తారు. ఓకే, అది ఎంతవరకు ఫిలప్ చేస్తారు? విత్ త్రూలీ జాయింటింగ్ అంటే ఇక్కడ ఇది ఈ పైన జాయింటింగ్
ఈ టీ షేప్ ఇది జాయింటింగ్ కింద వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ బ్రిక్ మ్యాషనరీ ఈజ్ ఏ చూడండి. నెక్స్ట్ బ్రిక్ మ్యాషనరీ ఈజ్ ఏ స్ట్రక్చరల్ టెక్నిక్ విచ్ ఆర్ ద బ్రిక్స్ ఆర్ లేడ్ అవుట్ ఇన్ ఏ సిస్టమేటిక్ ప్యాటర్న్ అండ్ జాయింట్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఏ మోటార్ మేక్ ఏ సాలిడ్ స్ట్రక్చర్. ఆల్రెడీ చెప్పాను ఇక్కడ. ఏం చెప్పాను? మోటార్ ప్లాస్టరింగ్, అది ఇదే మోటార్ అనేది ఇందులో ప్లేస్ చేయడం వల్ల ఒక బ్రిక్కి ఇంకో బ్రిక్కి ఉన్నటువంటి జాయింటింగ్ బాండింగ్ ఏర్పడుతుంది అనమాట, అలా చేయటం వల్ల. ఓకే, అయితే అసలు బ్రిక్ మ్యాషనరీ అంటే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. బ్రిక్ మ్యాషనరీ ఈజ్ స్ట్రక్చరల్ టెక్నిక్ ఇన్ విచ్ ఆర్ బ్రిక్స్ ఆర్ లేడ్ అవుట్ ఇన్ ఏ సిస్టమేటిక్ ప్యాటర్న్. సిస్టమేటిక్ ప్యాటర్న్ అంటే ఇదంతా ఒక ప్యాటర్న్ సిస్టంలో ఉందన్నమాట. ఇక చూడండి, ABCDEFGHI 1 2 3 4 5 6 అంటే ఒక ప్యాటర్న్. పైన అంతా ఒక ప్యాటర్న్ ఉంటే కిందంతా ఒక ప్యాటర్న్ ఉంటుంది. పైన హార్జాంటల్గా ఉంటే కింద హార్జాంటల్గా అక్కడ మనకి ఇక్కడ ఆఫ్ సెట్ ఇచ్చి ఇక్కడ ప్లేస్ చేసాడు ఇటుక, మళ్ళీ ఇక్కడ ఆఫ్ సెట్ ఇచ్చి ఇక్కడ ప్లేస్ చేసాడు, మళ్ళీ దీనికి ఆఫ్ సెట్ ఇచ్చి ఇక్కడ ప్లేస్ చేసాడు. సో ఇదంతా ప్యాటర్న్ మాదిరి అనమాట. చూడండి, బ్రిక్స్లో కూడా ఇది నార్మల్ బాండ్ అనమాట, ఇది ఓవర్ బాండ్ అనుకుంటాం మనం. ఓకే, అయితే ఇందులో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ ఉంటుంది అనుకున్నాం. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్. ఫస్ట్ క్లాస్ అంటే ఇవి ఆల్రెడీ చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్లాస్ బ్రిక్స్ అంటే ఇది రెగ్యులర్ షేప్ అండ్ కార్నర్స్. ఓకే, సెకండ్ క్లాస్ బ్రిక్ అంటే ఇది. సెకండ్ క్లాస్ బ్రిక్ అంటే ఇందులో ప్యూర్ రెడ్డిష్ కలర్ లేదు, లైట్ కలర్ ఉంది. సో ఏంటంటే సెకండ్ క్లాస్ బ్రిక్ కన్సిడర్ చేయొచ్చు. థర్డ్ క్లాస్ బ్రిక్ టు ఫోర్త్ క్లాస్ బ్రిక్ అంటే ఆల్రెడీ మీకు డిస్కస్ చేసాం. ఇదేంటిది, ఇక్కడ మనం ఏమనుకున్నాం, ప్రాపర్ షేప్ ఉండదు, సైజ్ ఉండదు అనమాట. నెక్స్ట్ అట్ ది సేమ్ టైం ఓవర్ బర్న్ కింద వస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫోర్త్ క్లాస్ బ్రిక్ ఇది ఓవర్ బర్న్ ఈ సెక్షన్. ఓవర్ బర్న్ అవడం వల్ల దానికి ప్రాపర్ సైజ్ షేప్ లేదు, ఒక రెగ్యులర్ అలైన్మెంట్ కూడా లేదనమాట. ఓకే, అలా తెలుసుకోవచ్చు మనం. అట్ ది సేమ్ టైం ఇప్పుడు బ్రిక్స్ మనం స్టాకింగ్ చేస్తాం. స్టాకింగ్ అంటే ఏంటంటే బ్రిక్స్ ఎక్కడైనా ఒక ఇల్లు కట్టడానికి బ్రిక్స్ కావాలంటే మనం ఒక సైట్ దగ్గరలో, అంటే ఒక ఇంటి దగ్గరలో స్థలంలో చూసుకొని అన్ని స్టాకింగ్ చేసుకోవాలి. అలా చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే స్టాకింగ్ ఆఫ్ బ్రిక్స్ షుడ్ నాట్ బి డంప్డ్ ఎట్ సైట్. అంటే వర్క్ సైట్ దగ్గర మనం ఇప్పుడు డంప్ చేయకూడదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఇటుక వచ్చింది ఒక లారీతో, నెక్స్ట్ శాండ్ వస్తుంది. శాండ్ వచ్చేటప్పుడు ఇటుక మనకి ఆ లారీ టువర్డ్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కానీ ఫ్రంట్వర్డ్ డైరెక్షన్లో కానీ వచ్చేటప్పుడు ఆ మెటీరియల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే నాట్ టు బి డంప్డ్ ఎట్ వర్క్ సైట్. నెక్స్ట్ బ్రిక్స్ షుడ్ బి క్లోజ్ ఎట్ సైట్ అండ్ లోడింగ్ విత్ ప్యాలెట్స్ ఆర్ బారోస్. అయితే మనం ఇల్లు ఎక్కడైతే కట్టుకోవాలో దానికి బాగా దగ్గరలో ఉండాలన్నమాట. దగ్గరలో ఉండేటప్పుడు దాన్ని ఎలా లోడ్ చేసుకోవాలనుకుంటే ప్యాలెట్స్ ఆర్ స్టోన్స్ అంటే ఒక గంపలు అంటారు కదా, గంపలతో కానీ లేదంటే బారోస్తో కానీ, బారోస్ అంటే మన వ్యవసాయానికి వాడతారు ఆ ఐటెం, వాటితో కానీ మనం తీసుకోవచ్చు అనమాట. అంటే లోడింగ్ చేసుకోవచ్చు పైకి, అంటే సెకండ్ ఫ్లోర్ కావాలంటే దాంట్లో లోడింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండర్ బాండ్ బ్రిక్స్. అయితే బ్రిక్స్ అయితే మనకి ఎక్కువ, అంటే ఏ బ్రిక్స్ అయితే మనకి కాల్చినవి వాడతామో, అంటే కాల్చినటువంటి బ్రిక్స్ బిల్డింగ్స్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ స్టార్ట్ చేసే ముందు బ్రిక్స్ సోక్ ఇంటూ వాటర్ ఫర్ ఫ్యూ అవర్స్. ఒక గంట ముందు, కొన్ని గంటల ముందు మనం వాటర్లో సోక్ చేసి ఉంచుకోవాలి బయటికి. ఇది హాఫ్ బర్న్ బ్రిక్ ఈజీలీ టు వెదరింగ్. ఇందులో హాఫ్ బర్న్ బ్రిక్ అంటే సగం కాలకుండా ఉన్న బ్రిక్ తొందరగా వెదరింగ్ అయిపోతుంది, అంటే నానిపోవడం జరుగుద్ది. నానిపోవడం ఇటుక అనేది నాట్ సూటబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ అనమాట. సర్ఫేస్ కెన్ ఈజీలీ స్క్రాచ్ అండ్ ఫింగర్ నెయిల్స్. నెక్స్ట్ ఇటుక మంచిదా కాదని ఎలా డిసైడ్ చేయగలం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా కాలని ఇటుక అంటే అదేంటంటే వెదరింగ్కి ఎఫెక్ట్ అవుద్ది. నెక్స్ట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మన చేతి వేళ్ళతో గోళ్ళతో ఇటుకు పై సర్ఫేస్ని మనం స్క్రాచ్ చేసినట్టయితే అక్కడ అలా స్క్రాచ్ చేసినప్పుడు ఒక పౌడర్ల కింద ఫాలింగ్ అవుతుంది. ఇక కంటెంట్ ఫాలింగ్ దెన్ వాట్ నాట్ సూటబుల్ ఫర్ కన్స్ట్రక్షన్. అంటే ఇటుకలు మనం కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇటుకలతో కట్టేటప్పుడు ఒక గంట ముందు నీళ్ళలో నానేస్తే తొందరగా వెదరింగ్ నానిపోయినట్టయితే ఇటుక అది మంచిది కాదని అర్థం. రెండోది ఏంటంటే మనం ఇటుక చేతి వేళ్ళతో గోళ్ళతో ఆ ఇటుక పైన ఏదైతే ఉందో దానిపైన స్క్రాచ్ చేస్తే అది పౌడర్లా కింద ఫాలింగ్ అవుతుంది, అది కూడా నాట్ సూటబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ అనమాట. సో ఈ రెండు మనం చూసుకోవాలి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ బ్రిక్ అనమాట. గుడ్ బ్రిక్ షుడ్ బి హార్డ్ అండ్ సౌండ్ వెల్ బర్న్స్ అనమాట. గుడ్ బ్రిక్ షుడ్ బి హార్డ్ అంటే గట్టిగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం సౌండ్నెస్ వస్తుంది, వెల్ బాగా కాలింది అయి ఉంటుంది గుడ్ బ్రిక్ అంటే. బ్రిక్ గివ్ ఏ
మెటాలిక్ రింగింగ్ సౌండ్ వెన్ స్ట్రక్ విత్ అనదర్ బ్రిక్. ఒక ఇటుకని ఇంకొక ఇటుకతో మనం ఒకటికి గట్టిగా కొడితే అప్పుడు రింగింగ్ సౌండ్ వస్తుంది అనమాట. దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు గుడ్ బ్రిక్ అనమాట. బ్రిక్ షుడ్ బి యూనిఫామ్ కలర్, ఫైన్ కాంపాక్ట్ స్ట్రక్చర్. బ్రిక్ అంతా మంచి ఇటుకు ఉన్నటువంటి లక్షణాలు అంటే సేమ్ అంతా ఒకే కలర్లా ఉంటుంది. ఫైన్ కాంపాక్ట్ స్ట్రక్చర్ అంతా ఒకే అలైన్మెంట్లో కనిపిస్తుంది అనమాట, షార్ప్గా కనిపిస్తుంది. వెన్ ఏ బ్రిక్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ ఏ 1 మీటర్ విత్ ఆన్ అనదర్ బ్రిక్, ఇట్ షుడ్ నాట్ బి బ్రేక్. ఇప్పుడు గుడ్ బ్రిక్ ఉన్నటువంటి లక్షణం ఇంకోటి ఏంటంటే, 1 మీటర్ హైట్ నుంచి ఒక ఇటుకు తీసుకొని ఇంకొక ఇటుకు పైన అక్కడి నుంచి చేతిలో ఉన్న ఇటుకు కిందకి జారేస్తే అది పగలకుండా ఉంటే అది గుడ్ బ్రిక్ అనమాట. ఓకే, నెక్స్ట్ బ్రిక్ షుడ్ నాట్ బి అబ్జర్వ్ వాటర్ మోర్ దాన్ 20% ఆఫ్ ఇట్స్ ఓన్ వెయిట్. బ్రిక్ తన సొంత బ్రిక్కు ఉన్నటువంటి బరువు కంటే బ్రిక్ అంటే ఎలా చెప్పాలంటే, బ్రిక్ షుడ్ నాట్ బి అబ్జర్వ్ మోర్ దాన్ 20% వాటర్ కన్నా నీరు ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోకూడదు. అలా చేసుకున్నప్పుడు కూడా దాన్ని ఇటుకు 2.24 కన్నా వెయిట్ కన్నా ఎక్కువ రాకూడదు అనమాట. నెక్స్ట్ బ్రిక్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ వాటర్ సోల్యుబుల్ క్లోరైడ్స్. అంటే బ్రిక్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ వాటర్ సోల్యుబుల్ క్లోరైడ్స్ అంటే ఉప్పు పదార్థం ఉన్నటువంటి వాటర్ వాడిన బ్రిక్ అనేది కంప్రెసివ్ స్ట్రెంత్కి గెయిన్ చేయలేదన్నమాట. ఆల్ బ్రిక్స్ షుడ్ బి ప్లేస్డ్ విత్ దేర్ ఫ్రాగ్స్ టు బి ప్రొవైడ్ ఏ గుడ్ బాండింగ్ విత్ మోటార్. మనం ఆల్రెడీ ఫ్రాగ్ అంటే చెప్పుకున్నాం, బ్రిక్ పై సర్ఫేస్ ఉంటుంది, అది అడ్మినిస్ట్రేటివ్ నేమ్ కూడా తెలపడానికి యూజ్ అవుతుందని చెప్పాం. అయితే ఆ ఫ్రాగ్ అనేది మనకి ఇక్కడ ఇంకోటి చెప్పుకోవచ్చు మనం ఫ్రాగ్ విషయంలో. కరెక్ట్గా చూడండి, ఈ ఫ్రాగ్ అనేది డిస్టెన్స్ చెప్పాం, 10 సెంటీమీటర్స్ పొడవు, 3 సెంటీమీటర్స్ వెడల్పు, 1 సెంటీమీటర్ లోతు అని చెప్పుకున్నాం. అయితే ఈ ఫ్రాగ్ వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉంది, అది నేను మీకు ముందు క్లాస్లో డిస్కస్ చేయలేదు. ఏంటంటే ఈ ఫ్రాగ్ని మన ఇటుకుని గోడలో పేర్చేటప్పుడు వర్టికల్గా ఫ్రాగ్ అనేది పైకి వచ్చినట్టు పెట్టుకోవాలి. కారణం ఏంటంటే ఒక ఇటుక వరుస నుంచి ఇంకొక ఇటుక వరుస మధ్యలో ఉన్నటువంటి ప్లాస్టింగ్ మోటార్ ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో ఇది గ్రిప్ కోసం ఈ ఫ్రాగ్ పనిచేస్తుంది. నెక్స్ట్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి గ్రిప్ కోసం ఈ ఫ్రాగ్ అనేది పనిచేస్తుంది. అంటే నెక్స్ట్ వరుసలో ఇటుక కట్టేటప్పుడు ఆ ఫ్రాగ్లో ఉన్నటువంటి కాంక్రీట్ పేస్ట్ పడి, సిమెంట్ మోటార్ పేస్ట్ పడి, అది నెక్స్ట్ ఇటుకకి గ్రిప్గా యూజ్ అవుతుందంట, అంటే ఫర్ బాండింగ్ పర్పస్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి ఇందులో. బ్రిక్స్ రిక్వైర్డ్ ఫర్ ఏ మ్యాషనరీ ఇన్ సిమెంట్ షుడ్ బి సోక్డ్ ఇన్ క్లీన్ వాటర్ నాట్ లెస్ దాన్ బి అవర్ బిఫోర్ యూజ్. ఎప్పుడైనా ఇటుకు వాడే ముందు 1 గంట ముందు వాటర్ను ఇటుకు పైన మనం మోటార్తో తీసుకొచ్చి వాటర్ అయినా కొట్టవచ్చు, లేదంటే ఒక నీళ్ళ కుండీలో కూడా తీసుకొచ్చి పోర్ చేసి మళ్ళీ బయటికి తీయాలన్నమాట. వెదరింగ్ ఎఫెక్ట్ అంటే అందులో బాగా నానిపోయిన ఇటుకు మనకు పనికిరాదని అర్థం. బాగా నానకుండా ఉన్నదే గుడ్ బ్రిక్ అని మనం కన్సిడర్ చేద్దాం. నెక్స్ట్ ఇటుకు కట్టే ముందు బ్రిక్ షుడ్ నాట్ బి టూ వెట్, బాగా తడిగా ఉండకూడదు. ఆల్ ది వాల్స్ షుడ్ బి టేకెన్ ట్రూలీ వర్టికల్, కోర్సెస్ షుడ్ బి లేడ్ హార్జెంటల్. అంటే మనం గోడలన్నీ నిటారుగా నిలువుగా కట్టేటప్పుడు ఇటుకలు అనేవి హార్జెంటల్గా అడ్డంగా పేర్చుకోవాలన్నమాట. ఫ్రాగ్ షుడ్ బి అప్వర్డ్. చెప్పాను ఫ్రాగ్ అంటే ఇటుక పైన ఉండటం భాగం అని చెప్పాను, అది పైకి ఉండాలి ఇప్పుడు కూడా. అంటే ఒక దానిపైన ఒకటి ఇటుకు రావాలి, మధ్యలో మోటార్ పేస్ట్ వస్తుంది అనమాట. మోటార్ షుడ్ బి ప్రెస్డ్ ఇన్ వీ జాయింట్ అంటే వర్టికల్ జాయింట్ యూజింగ్ ఏ ట్రోవెట్ త్రూ మెయిన్ జాయింట్స్. మెయిన్ జాయింట్స్ అంటే ఇది మెయిన్ జాయింట్ అవుతుంది, ఇది మెయిన్ జాయింట్ అవుతుంది, ఇది మెయిన్ జాయింట్ అవుతుంది. అయితే ఈ మెయిన్ జాయింట్ మనం ఇటుక పెట్టిన తర్వాత మధ్యలో మోటార్ పేస్ట్ వేసేటప్పుడు ట్రోవెట్తో మనం గట్టిగా ప్రెస్ చేసి పైన ఈ టాప్ జాయింట్ల వరకు వెళ్ళేటట్టుగా మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ బిఫోర్ స్టార్టింగ్ ది బ్రిక్ వర్క్ రిక్వైర్డ్ వెట్ ఇన్ లెస్ పర్సంటేజ్ అనమాట. బ్రిక్ వర్క్ స్టార్ట్ చేసే ముందు ఇటుకలో ఉన్నటువంటి తేమ శాతం చాలా తక్కువగా ఉండాలన్నమాట. ఇది ప్లాస్టరింగ్కి సింబల్ అనమాట. చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ప్లాస్టరింగ్కి సింబల్ ఇది ప్లాస్టరింగ్ సింబల్. అయితే ప్లాస్టరింగ్ థిక్నెస్ వచ్చేసరికి 12 to 18 mm ప్లాస్టరింగ్ థిక్నెస్ ఉండాలన్నమాట. ఎంత? 12 to 18 mm. నెక్స్ట్ పర్ డే ఒక రోజుకి టెక్నికల్స్ చూసుకుంటే ఒక రోజుకి ఒక ఇల్లు గోడ కట్టేటప్పుడు మీటర్ హైట్ కంటే ఎక్కువగా కట్టకూడదు, మీటర్ హైట్ మాత్రమే కట్టాలి. అట్ ది సేమ్ టైం ఒక ఇటుక గోడకి 7 రోజులు క్యూరింగ్ అవసరం, అంటే నీళ్ళతో 7 రోజులు తడపాలన్నమాట. 7 రోజులు తడిపితే దాని యొక్క స్ట్రెంత్ గెయిన్ చేస్తాను గోడ. నెక్స్ట్ ఇటుక గోడ కట్టేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బాటమ్ టు టాప్ వరకు ప్లంబాబ్ ఆర్ స్పిరిట్ లెవెల్. ప్లంబాబ్ అంటే ఒక రౌండ్గా ఒక పిరమిడ్ టైప్లో ఉండి దానికి
థ్రెడ్ ఉంటుంది ప్లంబ్ బాబ్ అంటే. స్పిరిట్ లెవెల్ అంటే స్పిరిట్ లెవెల్ ఉంటుంది అన్నమాట. అంటే ఒక ట్యూబ్ వచ్చి ట్యూబ్లో స్పిరిట్ ఉంటుంది. స్పిరిట్ అనే లెవెల్ సూచిస్తుంది. స్పిరిట్ లెవెల్ కూడా వాడాలి. నెక్స్ట్ 1000 ఇటుకలకి 120 కేజీలు సిమెంట్ పడుతుందన్నమాట. 400 కేజీలు శాండ్ పడుతుందన్నమాట. ఓకే, మనం ఏది ఏమన్నా సరే ఒక గోడ కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్ క్వాలిటీ ఎలా ఉంది, దాని క్వాంటిటీ ఎంత ఉంది, బ్రిక్ మంచిదా కాదా అనేది చూసుకోవాలన్నమాట. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, బ్రిక్ది వాటర్లో ఒక గంట ముందు వాటర్లో వేసి బయటికి తీయాలి. తీసిన తర్వాత అది బాగా నానిపోతే వెదరింగ్ ఎఫెక్ట్ అయినట్టు. రెండోది ఏంటంటే, గుడ్ బ్రిక్ అవునా కాదో తెలుసుకోవాలనుకుంటే రెండో బ్రిక్ మనం ఏం చేయాలి, చేతి గోళ్ళతో దానిపై స్క్రాచ్ చేస్తే ఎక్కువ పౌడర్గా ఫాలింగ్ అయితే అది గుడ్ బ్రిక్ కాదని అర్థం. నెక్స్ట్ మూడోది గుడ్ బ్రిక్ అవునా కాదు ఎలా టెస్ట్ చేయాలంటే, 1 మీటర్ హైట్ నుంచి ఇంకొక ఇటుక పైన జార వేయాలి. జార వేసిన తర్వాత అది హార్జాంటల్గా అంటే ఇటుక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ వ్యూ చూద్దాం. స్ట్రైట్ వ్యూ చూస్తే ఒక ఇటుక ఇంకొక ఇటుక పైన మీటర్ హైట్ నుంచి పడేటప్పుడు ఇలా వర్టికల్గా క్రాక్ రాకూడదు అనమాట. వర్టికల్గా క్రాక్ వచ్చిందా అంటే అది ఇట్స్ నాట్ ఏ గుడ్ బ్రిక్ అనమాట. హార్జాంటల్గా వచ్చిందంటే ఇట్స్ బిలాంగింగ్ టు గుడ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.